సిలువ త్యాగానికి ప్రతీక. యేసు ప్రభు త్యాగశీలుడు. ఆయన త్యాగము మనకు సిలువలో విమోచన ఇచ్చింది, మనకు మరణంపై జయమిచ్చింది. ప్రతిదీ సిలువ ద్వారా మన విలువను పొందుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే. ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాను మీకు. ఈ రోజున సిలువ వల్ల మనం చాలా విలువైన వ్యక్తులుగా తీర్చిదిద్దబడ్డాం. మనకు విలువ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? సిలువ ద్వారా వచ్చింది. సిలువ ద్వారా మనం విలువను సంపాదించుకున్నాం. అడ్డకోయకు, నిలువు కోయకు, మేకులు దిగగొట్టబడి ఆ మేకులు పీక్కోలేనివాడు దేవుడా అనేటువంటి మాటలు ఇప్పటికే అందరూ వినే ఉన్నారు. కానీ అది వాళ్ళకు తెలియనటువంటి విషయం. సిలువ యొక్క విలువ వాళ్ళకి తెలియదు. ఎవరైతే సిలువను అనుభవిస్తున్నారో, సిలువలో వాళ్ళు విమోచనార్థమై యేసు ప్రభు సిలువను మన కొరకే జీవించాడు, మన కొరకే చనిపోయాడు, మన కొరకే ఆ సిలువను భరించాడు అన్న దృక్పథం ఎవరికైతే ఉంటుందో వారికి సిలువ విలువ తెలిసినట్లు కదండి. ఆ సిలువ విలువ మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు. కాబట్టి సిలువను విలువగా మనం పరిగణించాలి. సిలువ అపారమైన విలువ.